మాసాన్ని పురస్కరించుకుని ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయాన్నే సమీపంలోని ఆలయాలకి చేరుకున్న భక్తులు స్వామి అమ్మవార్లని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయాల ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి భక్తిభావాన్ని చాటుకున్నారు. వేద పండితులకి దీపదానం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట రామాలయంలోని బ్రహ్మసూత్ర శివాలయంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని లింగానికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఆలయ ఆవరణలో దీపాలంకరణ చేసి దీపోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో దేవదాసు గౌడ్, మమతా కిషన్ రావు, ఆలయ పూజారి రాచర్ల శ్వేతరాజు పంతులు, దేవసాని కృష్ణ, కృష్ణమూర్తి, పసుపునూరి మహేష్, చేపూరి కిషన్ పాల్గొన్నారు. కార్తీక మాస సందర్భంగా ప్రతి సంవత్సరం శివాలయంలో విశేషమైన పూజలు, భజనలు, అభిషేకాలు అన్ని చాలా విశేషంగా జరుగుతాయి. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. బాగా సత్యమున్న శివుడు. బ్రహ్మసూత్ర శివాలయం కాబట్టి దీనికి చాలా విశేషం ఉంటుంది. మనం ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. కాబట్టి ఎక్కడెక్కడి నుండో అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారు. మహాదేవ, ఈ కార్తీక మాసం అంటే చాలా విశేషమైంది. ఎందుకంటే మన మానవులకి కానీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రొద్దున పూట బ్రాహ్మీ ముహూర్తం ఎట్లా అంటారో, దేవతలకు ఈ ఆశ్వయుజ మాసం కార్తీక మాసము బ్రాహ్మీ ముహూర్తం అంటారు. అందుకే ఏది చేసినా చాలా విశేషమైన ఫలితం వస్తుంది ఆశ్వయుజ మాసం కార్తీక మాసంలో. ఇప్పుడు ఈ దీపాలు ఏంటంటే దీపాల వరుస. ఈ దీపాలు ఎందుకు పెడతారంటే మా బ్రాహ్మీ ముహూర్తం కాబట్టి, మబ్బుల పూట ఉంటుంది కాబట్టి దానికి దీపాల వరుస పెడుతుంటుంటే చాలా విశేషమైనట్టు అది వెలుగుతూ ఇస్తుంటారు అందరికీ. ఈ కార్తీక మాసంలో అభిషేకాలు కానీ ఏది కానీ అర్చనలు కానీ ఏది చేసినా అని అధిక ఫలితం వస్తుంది. ఇది బ్రహ్మసూత్ర లింగము కాబట్టి ఈ బ్రహ్మసూత్ర లింగంలో శివ అన్న నామస్మరణ చేసిన, భజన చేసిన, పారాయణం చేసిన, అభిషేకం చేసిన కోటి రేట్ల ఫలితం వస్తున్నట్టు. అన్ని లింగాల కంటే బ్రహ్మసూత్ర లింగంలో అభిషేకం చేస్తే చాలా 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 విశేషమైనది.